హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్ మనకి జిల్లా కలెక్టర్ ఆఫీస్‌లో పనిచేయడానికి సంబంధించి కేవలం 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్‌తో అప్లికేషన్ చేసుకునే విధంగా చాలా మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఫ్రెండ్స్ మీరు చేరగానే 32,000కి వరకు మీకు సాలరీ అయితే వస్తుంది. దీనికి 10థ్ క్లాస్‌లో పాస్ అయిన వాళ్ళందరూ కూడా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ యొక్క జాబ్స్‌కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ మీరు వీడియో చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేయడం వల్ల మాకు ఎంతో మోటివేషన్‌గా, ఎంకరేజ్‌గా ఉంటుంది. ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్ మనకిది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కింద పనిచేస్తున్న హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్‌గా చాలా రకాల ఉద్యోగాలకు సంబంధించి జిల్లాల వారీగా నోటిఫికేషన్ అయితే వస్తున్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకుంటే ఇందులో మీకు ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2తో పాటుగా ఎఫ్ఎన్ఓ అండ్ చాలా రకాల జాబ్స్ అయితే వర్క్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఇది డిఎస్పి ద్వారా మనకి ఈ యొక్క నోటిఫికేషన్‌ని రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేస్తారు. ఫ్రెండ్స్ ఈ యొక్క జాబ్స్‌కి సంబంధించి ఇంపార్టెంట్స్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి డిసెంబర్ 31 డేట్‌న అయితే వచ్చింది. దీనికి సంబంధించి అప్లికేషన్ అనేది జనవరి 6, 2025 నుండి జనవరి 20, 2025 వరకు మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ పక్కనే టైం కూడా ఇచ్చారు. మీరు అప్లికేషన్ అనేది 5 గంటల లోపు అయితే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటది. ఇక్కడ క్లియర్‌గా నోటిఫికేషన్‌లో ఇచ్చారు ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్ ఈ యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు ఇస్తారంటే మీకు జనవరి 28న అయితే వస్తుంది. ఇంకా ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుందంటే ఫిబ్రవరి 5వ తేదీన అయితే వస్తుంది. ఇక జాబ్ అపాయింట్‌మెంట్ ఆర్డర్ ఎప్పుడు వస్తున్నాయంటే మనకి ఫిబ్రవరి 15న 2025 ఈ యొక్క తేదీన మీకు దీనికి సంబంధించి అపాయింట్‌మెంట్ ఆర్డర్ కూడా వస్తాయి. ఫ్రెండ్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో ఇక జాబ్స్‌కి సంబంధించి తప్పకుండా అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్ వీటికి సంబంధించి క్వాలిఫైయింగ్ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ మనం చూడొచ్చు. శానిటరీ అటెండెంట్ కమ్ వాచ్‌మెన్‌కి దీనికి సంబంధించి ఇక్కడ మనం చూడొచ్చు. కేవలం మీకు 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే ఈ జాబ్స్‌కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మీకు ఎటువంటి సర్టిఫికేట్ కానీ, స్కిల్ టెస్ట్ కానీ ఏమి అవసరం లేదు. ఓన్లీ మీకు 10థ్ క్లాస్ సర్టిఫికేట్ ఉంటే ఈ యొక్క జాబ్స్‌కి సంబంధించి అప్లికేషన్ చేసుకునే ఛాన్స్ ఉందన్నమాట. ఫ్రెండ్స్ ఇందులో మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయని చూసుకుంటే టోటల్‌గా 38 వేకెన్సీ ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ మనకి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 జాబ్స్‌కి సంబంధించి 3 వేకెన్సీ ఉన్నాయి. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియేట్‌తో పాటుగా డిప్లొమా గాని, బ్యాచిలర్ డిగ్రీ గాని, మాస్టర్ డిగ్రీ గాని, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ విభాగంలో డీఎంఎల్టీ ఎవరైతే చేశారో వాళ్ళైతే అప్లికేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఫ్రెండ్స్ ఒకవేళ మీకు క్వాలిఫికేషన్ లేకపోతే వొకేషనల్‌లో ఇంటర్మీడియేట్ చేసిన వారు కూడా 1 ఇయర్ పాటు ఎవరైతే అప్రెంటిస్ చేశారో వాళ్ళైతే అప్లికేషన్ చేసుకునే ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డ్ రిజిస్ట్రేషన్‌లో మీరు రిజిస్టర్ అయితే ఉండాలి. ఇక్కడ క్లియర్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు చూడొచ్చు ఇదంతా. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్‌ని ఎఫ్ఎన్ఓకి సంబంధించి 20 వేకెన్సీ ఉన్నాయి. అయితే దీనికి మీరు ఓన్లీ 10థ్ క్లాస్ అర్హతతో దీనికి సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు. లేకపోతే ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్ విత్ మోస్ట్ హావ్ ద హెడ్ సర్టిఫికేట్ అని చెప్తున్నారు. ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉంటే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించి అప్లికేషన్ చేసుకోవాలంటే మీకు ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి మాక్సిమం 42 సంవత్సరాలు అయితే ఉండాలని చెప్తున్నారు. అలాగే మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందని ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళైతే 5 ఇయర్స్ మీకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఎక్స్ సర్వీస్ వారికి 3 ఇయర్స్ ఉంటుంది. అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్ వారికైతే 10 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని ఇచ్చారు ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు. దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ చూసుకుంటే ఓసీ, బీసీ క్యాండిడేట్ సంబంధించి రూ. 500 అయితే ఫీ ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళకైతే రూ. 200 ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందని ఇచ్చారు ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్ యొక్క జాబ్ సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే 100 మార్క్స్‌కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇందులో మీకు 75% మార్క్స్ అనేవి అగ్రీమెంట్ ఆఫ్ మార్క్స్ ఆప్షన్డ్ ఇన్ ఆల్ ద ఇయర్ క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ అంటే మీ యొక్క అకాడమిక్‌ని బేస్ చేసుకొని అందులో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని 75% ఆఫ్ మార్క్ అంటే 75% మార్క్స్ అనేవి ఈ విధంగా అలౌట్ చేస్తారన్నమాట. ఫ్రెండ్స్ అప్ టు 10 మార్క్స్ వచ్చేసి 1.0 మార్క్స్ ఫర్ కంప్లీట్ ఇయర్ అని చెప్తున్నారు. ఫ్రెండ్స్ మీకైతే ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్ మీకు ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండా
డైరెక్ట్‌గా మీకు మెరిట్ ఆధారంగా జాబ్ పోస్టింగ్ అయితే ఇస్తామని ఇక్కడ క్లియర్‌గా నోటిఫికేషన్ డీటెయిల్స్‌లో ఇచ్చారు. మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా! మనకిది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కింద పనిచేస్తున్న హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్‌గా రిలీజ్ అయిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.